ఊర్లో ఉన్న సీత హైదరాబాద్‌కెలా వచ్చిందసలు? నేను మా వారు కొంచెం ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మా వారు ఎవరో ఇక్కడ జాబ్ అని చెప్తే, ఆ! సో, హైదరాబాద్‌కొచ్చాం. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా అతను జాబ్ చేయించుకొని మా ఆయన చేత ఒక 6 మంత్స్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. అయ్యో! ఎగ్గొట్టేసేసిన తర్వాత ఇబ్బందయిపోయింది. అప్పుడు యూసఫ్‌గూడలో ఉన్నాము. ఆ! ముగ్గురు పిల్లలు. అంటే పెద్దోడు రాలేదు. పాప, ఓకే. చిన్నోడొచ్చారు. ఓకే. అప్పుడు మా చిన్నోడికి ఐ థింక్ వాడికి ఒక 1 ఇయర్ బాబో ఏమో ఇక్కడికొచ్చేటప్పటికి. అబ్బా! చాలా ఇబ్బందయిపోయింది. వాళ్ళకి ఇదికైనా బిస్కెట్‌లకన్నా డబ్బులుండాలి కదా! అంతేగా. సో, అట్లా అని చెప్పేసి ఒక గడ్డ మీద నిలబడితే, వాళ్ళు అట్లా రోజు పోను, చీకటితో 3 గంటలకు లేను, గడ్డ మీద నిలబడను, ఎవరు అవకాశం ఇయ్యకపోతుండే. ఎవరు? ఎంఎస్‌సి మా వారు. అచ్చ తను ఇప్పుడు ఆర్టిస్టా తను గూడా? లేదు ఆర్టిస్ట్ కాదు. ఏదో ఒక పని దొరుకుతుంది కదా! అని ఎవరో ఓహో! సజెస్ట్ చేశారు యూసఫ్‌గూడలో. మై గుడ్‌నెస్. ఆ! ఇట్లా వెళ్తే ఏదన్నా పనులుంటాయండి. మట్టెత్తే పనులు ఏవో ఆ! పనులుంటాయి గదా! ఆ! మా వారేంటంటే, ఒకసారి వన్స్ ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత సక్సెస్ అయిపోవాలి. రాంగ్ స్టెప్ ఏసి ఎనక్కి తిరిగి పోకూడదనేది ఆయన విశ్వాసం అన్నమాట. గట్టిగా ఓహ్! నిలబడ్డాడు. ఆ! గంజి తిని తాగిన నీళ్ళు కూడా చాలా రోజులున్నాయన్నమాట. అబ్బా! ఓన్లీ గంజి తాగిన గడిచిన రోజులు. అన్నం లేకుండా పిల్లోడికి మాత్రమే బిస్కెట్‌లవి ఇచ్చి కొనుక్కుంటూ, ఆ పక్కన యూసుఫ్ గూడలో ఇప్పటికి నేను మర్చిపోను. వాళ్ళు మాకు మీకు డబ్బులున్నప్పుడే ఇవ్వండి అని చెప్పేసి రైస్ ఇవన్నీ ఇచ్చారు. సో, అవన్నీ మై మర్చిపోకూడదు. గాడ్. ఆ! నేను అంతకుముందు గూడా ఒకసారి ఒక 3, 4 మంత్స్ బ్యాక్ ఎళ్ళొచ్చాను. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు. ఇంతకుముందు ఇక్కడ ఉన్నాం కదా! మీరు మాకు రైస్ అవన్నీ ఇచ్చారు కదా! అంటే మళ్ళీ తిరిగి డబ్బులు ఇచ్చేసామనుకోండి అది వేరే విషయం. అదేలెండి. ఆ! అంటే మాకు గుర్తు రావట్లేదు అనంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా అన్నమాట. మారిపోయాం అబ్బబ్బబ్బా! కదా! ఎన్ని సంవత్సరాల క్రితం ఇదంతా? ఇదంతా దాదాపుగా ఒక 11, 12 ఇయర్స్ బ్యాక్ అండి. ఓహ్! 12 సంవత్సరాల క్రితం. ఆ! ఆ విధంగా జరిగింది.